నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు ఫ్రీ సలహాలను ఇస్తూ ఉంటారు, కొందరు తీసుకుంటూ ఉంటారు కూడా. అయితే ఫ్రీ సలహాలు ఇవ్వకండి, తీసుకోకండి. మీకు తోచిందే మీరు చేయండి, మీకు కరెక్ట్ అనిపించిందే చేయండి. అంటే వీలైతే పెద్దవాళ్ల సలహాలు సూచనలు తీసుకోండి తప్ప మామూలుగా బయట మనకు చాలా మంది ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు, ఎవరెవరు కొత్త వాళ్ళని పరిచయం అవుతూ ఉంటారు. సో ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీ సలహాలు అదే ఖాళీగా ఉన్నాం కదా అని ఇస్తూ ఉంటారు. కానీ అది మన లైఫ్కి ఎంతవరకు అప్లై అవుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అని మనకు మాత్రమే తెలుసు. సో దాన్ని మనము కరెక్ట్గా ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఒక అంచనాకు వచ్చే ఇది మన మైండ్ మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, సో ఫ్రీ సలహాలు ఇవ్వకండి, ఫ్రీ సలహాలు తీసుకోకండి. కానీ ఈరోజు 2 వంటలు మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా చేసేసుకుందాం. సో అమృతం ప్రోగ్రామ్ అంటేనే సాత్వికమైన వంటలు చాలా సులభంగా చేసుకోవచ్చు, ఆరోగ్యకరంగా ఉంటాయి అని మా కార్యక్రమాన్ని ఆదరిస్తూ ఉన్నారు కదా. చాలా చాలా థ్యాంక్స్. మరి అందులో భాగంగా చాలా సాత్వికంగా మనము క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకోబోతున్నాం మన మొదటి వంటగా. సో క్యాబేజ్తో కట్లెట్ నాకు తెలిసి చాలా మంది చేసుంటారు. ఆలు కట్లెట్, ఈ కట్లెట్, ఆ కట్లెట్ తెలుసు అందరికీ. క్యాబేజ్తో కూడా కట్లెట్ చేస్తారా తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, సన్నగా తరిగిన బీన్స్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, పసుపు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1 కప్పు. క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే బంగాళదుంపల్ని ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం. క్యాబేజ్ ని సాధ్యమైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ తురుము, బ్రెడ్ క్రమ్స్. దీనికి బ్రెడ్ క్రమ్స్ మన ఇంట్లో ఉంటే బాగుంటుందండి. బట్ జనరల్ గా మన ఇంట్లో బ్రెడ్ క్రమ్స్ ఉండవు కదా, రోజు వాడం కదా. అదొక్కటి మీరు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బ్రెడ్ ని ఎండబెట్టి దాన్ని పొడి చేసి అది కొంచెం పెద్ద ప్రాసెస్ అనుకుంటే కనుక సో చక్కగా మన బ్రెడ్ క్రమ్స్ ని మనం కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అంతేనండి, మిగతావన్నీ చాలా చాలా సింపుల్. సో ఈవినింగ్ టైం పిల్లలకు వేడివేడిగా ఏదైనా తినాలి, హెల్తీగా తినాలి, కొత్తగా ఉండాలి. ఎప్పుడు రొటీన్గా చేసే బంగాళదుంపలతో పూర్తిగా కాకుండా బంగాళదుంపల మిక్స్తో. బంగాళదుంపలు లేకుండా అవ్వదు ఇది, ఎందుకంటే కొంచెం మనకి ఆ బైండింగ్ కావాలి అంటే బంగాళదుంపలు చాలా అవసరం. సో క్యాబేజ్తో ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకు క్యాబేజ్తో చేయాలి అంటే ఇది మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. క్యాబేజ్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ క్యాబేజ్ అంటే కొంతమంది గ్యాస్ అనుకుంటారు అది. సో ఏం కాదండి. సో ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ అలాగే చర్మ సౌందర్యానికి మంచిది, ఎముకలకి చాలా మంచిది తెలుసా. సో ఖచ్చితంగా ఏంటి అంటే క్యాబేజ్ అనేది విత్ కొబ్బరి 100% వారానికి ఒకసారి చేయండి. టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచిది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది అండ్ బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎన్నో రకాల సాలడ్స్లో మనం క్యాబేజ్ వాడుతూ ఉంటాం కదా, మీ అందరికీ తెలిసిందే. సో ఈ రోజు మనం క్యాబేజ్ కాంబినేషన్లో చక్కగా కట్లెట్ తయారు చేసుకోబోతున్నాము. మొదలు పెట్టేద్దాము. సో వెరీ సింపుల్. మన ఆడవాళ్ళకి ఏంటి అంటే ఎక్కువ కష్టం లేకుండానే మనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇలా ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి బంగాళదుంపలు ఉన్నాయి కదా, సో ఉడికించుకున్నాము ఆల్రెడీ. ఇంతవరకు తీసుకున్నాను. ఫస్ట్ ఒక్కసారి దీన్ని మనము ఫోర్క్తో మ్యాష్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చివరిలో మనకు కావాలంటే చక్కగా చేతులు పెట్టి కలిపేసుకోవచ్చు. సో చక్కగా ఉడికిచ్చేసాం చూసారా. సో ముక్కలు ముక్కలుగా అలా కాకుండా ప్రాపర్గా ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ క్యాబేజ్ మన ముఖ్యమైన పదార్థం కాబట్టి సో క్యాబేజ్ తురుము చక్కగా వేసేసుకుందాం. సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజు, అలాగే తురుముకున్న క్యారెట్, అలాగే మెల్లిగా లైన్గా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అల్లం ముక్కలు సన్నగా తరిగామండి చూసారా, అంటే అసలు కనిపించాయా ఉన్నాయా లేదా అన్నట్టు తరుక్కున్నాం అనమాట. ఆ తర్వాత ఇదిగోండి చాలా సన్నగా కట్ చేసుకున్నటువంటి బీన్స్. అసలు ఇది కూడా ఎంత సన్నగా, అసలు ఎంత అద్భుతంగా కట్ చేసుకున్నాము. ఆ తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. కట్లెట్ ప్రొసీజర్ జనరల్గా అందరికీ తెలుసు కదా, వెరీ ఈజీ. అన్ని మిక్స్ మసాలా చేసామా, చక్కగా దాన్ని సాటే చేసామా అని. కాకపోతే డీప్ ఫ్రై చేస్తారు చాలా మంది, బట్ మన అమృతంలో డీప్ ఫ్రై అనే కాన్సెప్టే లేదు కాబట్టి దీన్ని మనం షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాం. ఓకేనా, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం కొన్ని పొళ్ళు వేసుకుందాం. సో మసాలా పొళ్ళు వేసుకోవాలి కదా. ముందుగా పసుపు, ఆ తర్వాత కారం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, దానికి తగ్గట్టుగా కారం చూసుకొని వేసుకోండి. కారంతో కాస్త కొంచెం రంగు కూడా వస్తుంది. ఇంకా అఫ్ కోర్స్ కారంతో కారం వస్తుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా చూసుకొని కారం వేసుకోండి. అంటే కొన్ని కూరల్లో నేను కావాలనే కాస్త కారం వేస్తుంటాను రంగు కోసం. అందుకు రంగు ఎందుకు వాడాను అంటే
పచ్చిమిరపకాయలు వేసినప్పటికీ కూడా దాన్ని సగం సగం దాన్ని డివైడ్ చేస్తారనమాట. కారం వేస్తే కొంచెం రంగు వేరే ఉంటుంది కదా, ఆ రంగు బాగుంటుంది చూడ్డానికి కూడా. ఆ తర్వాత గరం మసాలా పొడి. ఇప్పుడు మరి ఇంతవరకు మనం అసలు బైండింగ్కి ఏం వేసాము, బంగాళదుంపలు తప్ప ఏమీ వేయలేదు. ఇప్పుడు వేద్దాం వరిపిండి. ఓకే, సో ఏ మైదా పిండి మిక్స్ చేయనక్కర్లేదండి, ఏం మనం ఎప్పుడు చెయ్యం కూడా. సో మీరు కూడా మైదా సాధ్యమైనంత వరకు తగ్గించేసేయండి. ఓకే, సో ఇది ఏంటంటే మనం దీంట్లో వరిపిండి వేసుకుంటున్నాం. చూడండి, ఫస్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకొని వాటర్ పోసుకొని ఆ తర్వాత కలుపుతూ ఉంటే మనకు ఏమైనా తక్కువలు ఎక్కువలు అయితే మనం హ్యాపీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం, దీనికి తగ్గట్టుగా ఉప్పు. ఇది ఒకసారి ఫస్ట్ స్పూన్తో కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. నాకు తెలిసి ఈ బంగాళదుంప కూడా పడుతుందేమో అనిపిస్తుంది, ఇది కూడా వేసేసానండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రై కాకుండా మనకు షాలో ఫ్రైకి సరిపడా నూనె వేసేసుకుందాం. అది వేడవుతూ ఉంటుంది, ఈలోపు మనం పిండి నీట్గా కలిపేసుకోవచ్చు. మీరు గమనించండి, దీంట్లో కూడా మళ్ళీ కాస్త నూనె మిగిలిపోతుంది మనకి. సిమ్లో పెడదాం, ఎందుకంటే మనం కలుపుకోవాలి కదా ఇంకా నీట్గా. ఇది కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర వేసుకోవచ్చు, దీంట్లో ఇంకేదైనా మీరు తోటకూర అట్లా యాడ్ చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి మనం ఓన్లీ క్యాబేజ్, మరీ దాన్ని కలగాపులగా చేయకుండా సో క్యాబేజ్ని మాత్రమే ఉపయోగించాము. సో దీంట్లో ఏదైనా ఆకుకూరలాగా ఏదైనా గ్రీన్స్ వాడాలి, ఇట్లా లీఫీ వెజిటబుల్స్ వేసుకోవాలి, కొంత మిగిలిపోయింది అది పప్పు చేయలేము కూర చేయలేము అనుకుంటే ఇందులో వేసేసుకోండి, ఏం లేదు, మన ఇష్టం అంతే. అది హెల్దీనా వేసేసేయండి అంతే. అసలు యాక్చువల్లీ చెప్పాలి అంటే ప్రాపర్గా కలిసిపోయింది, అసలు అవసరం లేదు, వాటర్ కూడా అవసరం లేదు. జస్ట్ చేయి తడుపుకోవడానికి అణువుగా అంటాం కదా, సో అంత వేసుకుంటే చాలు. వేయకపోయినా పర్వాలేదండి, జస్ట్ నేను ఊరికే ఇది కోసం వేసానంతే. సో కట్లెట్స్ అందరికీ తెలుసు ఏ షేప్లో చేయాలో, మామూలుగా ఇలా చేతి మీద చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏంటంటే మనకి ప్లాస్టిక్ పేపర్ మీద చేసుకుంటూ ఉంటారు, బటర్ పేపర్ ఉపయోగిస్తారు. కొందరు కట్లెట్స్ ఇలా మనకి సిలిండర్స్ లాగా చేసుకుంటారు, కొందరు మౌల్డ్స్ పెట్టి ఒక స్టారు అలాంటి దాంట్లో చేస్తారు. ఇంకా మీ ఇష్టం అండి, దీని తర్వాత మీరు ఎలా చేస్తారనేది మీ ఇష్టం. ఇంతవరకు ప్రాసెస్ మాది, ఆ తర్వాత మీ ఇష్టం. సో నేను మామూలుగా సింపుల్గా సాత్వికంగా రౌండ్స్గా చేస్తున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. సో ప్రస్తుతానికి ఏంటి అంటే చేతికి కాస్త ఆయిల్ రాసుకోవాలి, నూనె రాసుకొని ఇలా మనం చిన్న ముద్దలాగా తీసుకోవాలి. మళ్ళీ లావుగా వద్దండి, మరి ఇట్లా లోపల పచ్చి పచ్చిగా ఉండేట్టుగా కాకుండా కొంచెం పలచగానే తీసుకొని, ఇదిగోండి బ్రెడ్ క్రమ్స్ అండి ఇవి. సో బ్రెడ్ క్రమ్స్లో చక్కగా అటు ఇటు అద్దుకోవాలి, రెండు మొత్తం అన్ని వైపులా ఇలా చక్కగా రోల్ చేసుకొని వేడి నూనెలో చక్కగా ఇలా వేసేసుకోవాలి. సో మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. బ్రెడ్ క్రమ్స్ అనేవి ఇంతకుముందు అనుకున్నాం కదా, 100% బ్రెడ్ క్రమ్స్ అనేవి కొనుక్కుంటే బెటర్. దీనికి మాత్రం అంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, ఎందుకంటే అది లేకపోయినా అవుతుంది, కానీ ఏంటంటే కాస్త కరకరలాడుతూ బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. అంటే కొంచెం స్పెషల్స్ చేసుకున్నప్పుడు అన్నీ కొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది, ఏది డిలీట్ చేసినా కూడా అంత బాగుండదు. ఓకే, సో ఇలా నేను ఒక 5 or 6 వేసి రెండు వైపులా దూరగా వేయిస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలగాలి అంటే ఈ హోమ్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. మామూలుగా దాల్చిన చెక్క వంటల్లోకి వేస్తూ ఉంటాము, చాలా టేస్టీ, చాలా హెల్దీ, అందరికీ తెలుసు. దాన్ని ఒక పొడిగా తయారు చేసుకొని నీటిలో వేసి ఒక పేస్ట్ లాగా చేసుకొని నుదుటిపై చక్కగా అప్లై చేసుకొని 30 నిమిషాల తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. అప్పుడు తలనొప్పి చాలా వరకు మీకు ఉపశమనం కలుగుతుంది. మరి ఈ చిట్కా ఎప్పుడెప్పుడైతే అవసరమో తప్పకుండా ట్రై చేయండి. మనం క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకుంటాం కదా, సో అలా మనకు బంగాళదుంపలు అలాగే మనకు క్యాబేజ్ ముక్కలు కావాల్సినవన్నీ కూడా వేసుకొని చక్కగా కట్లెట్స్ లాగా తయారు చేసుకున్నాము. చూసారా? సో షాలో ఫ్రై చేసుకుంటున్నాము. మనకి రంగు కూడా భలే కరకరలాగా, అంటే ఆ రోస్టెడ్ కలర్ అన్నీ వచ్చిందనమాట. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉందండి. ఇక్కడ చూసారండి, కరకరలాడేది ఏంటి అంటే ఒకటి వరిపిండి వల్ల, ఇంకోటి మనకి బంగాళదుంపల వల్ల, ఇంకోటి ఏంటంటే మనకి తింటున్నప్పుడు బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల కరకరలాడుతూ వస్తుందన్నమాట. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
చూసారా, మనం వేసిందే చాలా తక్కువ నూనె, దాంట్లో మళ్ళీ దీంట్లో కాస్త మిగిలిపోయింది. ఇలా వేడివేడిగా కరకరలాడే క్యాబేజ్ కట్లెట్ రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మనొకసారి చూసేయండి. క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన క్యాబేజ్ అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, సన్నగా తరిగిన బీన్స్ అరకప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, బియ్యం పిండి అరకప్పు, పసుపు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె అరకప్పు. క్యాబేజ్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, సన్నగా తరిగిన బీన్స్, పచ్చిమిర్చి, పసుపు, కారం, గరం మసాలా పొడి, వరిపిండి, ఉప్పు, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాలో కాస్త నూనె వేసి వేడి చేసుకుని చేతికి కాస్త నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్దను చిన్న ఉండలాగా తీసుకొని కట్లెట్ లాగా ఒత్తుకొని బ్రెడ్ పౌడర్ లో 2 వైపులా అద్దుకొని వేడి నూనెలో వేసి షాలో ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ కట్లెట్ రెడీ. చూసారు కదా, క్యాబేజ్ కట్లెట్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. క్యాబేజ్ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. కారం ఒక పిసరు ఎక్కువ వేసుకున్నా బట్ బాగుంది. దీనికి పర్ఫెక్ట్గా ఉంది. కరకరలాడుతూ ఉంది క్యాబేజ్. పైన మనకు బ్రెడ్ క్రమ్స్ కూడా తింటున్నప్పుడు కలకరలాడుతూ వచ్చాయి. ఆహా, స్పైసీగా భలే చేసుకున్నానండి. చాలా బాగుంది. అంటే పర్ఫెక్ట్గా ఉప్పులు, కారాలు, మసాలా పొళ్ళు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. కన్సిస్టెన్సీ బాగుంది, లుక్ బాగుంది, టేస్ట్ బాగుంది, హెల్త్కి నెంబర్ 1. ఇంకేం కావాలి? 100% మీరు కూడా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదామా? ఇక నెక్స్ట్ వంట పేరు ఏంటి అంటే కొర్ర నల్ల మినుముల దోశ. సో మామూలుగా నల్ల మినుములు అందరికీ తెలిసిందే, చాలా హెల్దీ. దాంతో మినపలడ్డులు కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఇది కొర్రల కాంబినేషన్తో ఈ దోశ ఎలా ఉండబోతుందో ఈరోజు తెలుసుకుందాం. మంచి అల్పాహారం ఆర్ డిన్నర్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర నల్ల మినుముల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్ర బియ్యం 1 కప్పు, దోశ రైస్ 1 కప్పు, నానబెట్టుకున్న నల్ల మినుములు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, నానబెట్టిన ఎండుమిరపకాయలు 5, ఉప్పు తగినంత, పసుపు తగినంత, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇడ్లీ కారం 1 టేబుల్ స్పూన్. కొర్ర నల్ల మినుముల దోశ. సో దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనము ఇదిగోండి, ఇది మనకు దోశ రైస్. ఇది మనకు బయట దొరుకుతుంది, అందరికీ తెలిసిన విషయమే. సో దాన్ని మనము నానబెట్టుకున్నాం. ఒక ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, ఒక 5-6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి, ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇది నల్ల మినుములు, ఇది కూడా నానబెట్టుకున్నాము. కొర్రలు, ఇది కూడా మనం నానబెట్టుకున్నాము. ఈ 3 కూడా నానబెట్టుకున్నాం. అలాగే ఎండుమిరపకాయలు కూడా నానబెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే చేద్దాం. ప్రాసెస్ చేసే ముందు అసలు ఇది ఏంటి, ఎందుకు మనము ఈ దోశ చేస్తున్నాము అంటే కొర్రల్లో అధికంగా మనకు ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఎముకలకు చాలా చాలా బలము, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది. ఓవరాల్గా అండి అసలు బరువు తగ్గడానికైనా, గ్లూటెన్ లెవెల్స్ తగ్గించుకోవడానికైనా, గ్లూటెన్ ఫ్రీ చాలా చాలా మంచిది. అలాగే మనం ఈరోజు నల్ల మినుములు ఉపయోగిస్తున్నాం. నల్ల మినుములు పిల్లలకు ఎంత మంచిదంటే ఇది కూడా సేమ్ అండి. అంటే ఈరోజు కొర్రలు నల్ల మినుములు పోటీ పడుతున్నాయి అన్నమాట. ఇది కూడా మనకు వెరీ స్ట్రాంగ్. పొటాషియం, మెగ్నీషియం, ఫైబరు, ఐరన్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అండ్ మంచి బలం అనమాట. నల్ల మినుములతో మినపలడ్డూలు చేసి పిల్లలకు పెట్టాము అంటే విత్ బెల్లం చాలా చాలా హెల్దీ. సో ఈరోజు ఈ కాంబినేషన్స్తో మనము తయారు చేసుకోబోతున్నాము చక్కటి కరకరలాడే దోశ. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో ముందుగా నానబెట్టుకున్నటువంటి కొర్రలు వేసుకుందాం. అందరి ఇళ్లలో ఈ మధ్య కొర్రలు, జొన్నలు ఇవన్నీ ఉంటున్నాయి. సో కొత్తగా వాళ్ళు తెచ్చుకునేది ఏమీ లేదు. జొన్నలు, జొన్న రవ, జొన్న పిండి ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఆ తర్వాత దోశ రైస్, దీనికి తగ్గట్టుగా దోశ రైస్ ఇది కూడా దొరుకుతుంది. ఒకవేళ మీ ఇంట్లో రెడీగా దోశ రైస్ లేదు అనుకుంటే మీరు మామూలు రైస్ వేసుకోవచ్చు, పర్వాలేదు. దోశ రైస్ వేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం బాగా వస్తాయి అన్నమాట దోశలు. ఇంకా దానికన్నా డెడికేటెడ్ కదా అది, అందుకు. సో ఆ తర్వాత నల్ల మినుములు సమానంగా అన్నీ ఆల్మోస్ట్ సమానంగా వేసినట్టే లెక్క, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఆ తర్వాత దీంట్లో
ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే చాలా హెల్తీగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి కొబ్బరి. ఓకే, పచ్చి కొబ్బరి కూడా మనము ఇందులోనే వేసుకొని రుబ్బుకుంటున్నాం అనమాట. అదొక ఎక్స్ట్రా టేస్ట్. మామూలు దోశల్లో మనం చెయ్యమది కదా, ఇందులో చేస్తున్నాం. సో ఆ తర్వాత నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చక్కగా రుబ్బేసుకోవాలి. సో నీళ్ళు ఎంత క్వాంటిటీ పోయాలి? మామూలు దోశ క్వాంటిటీ, జారుడుగా ఉండాలి పిండి. ఆ జారుడుగా ఉండేంత వరకు మనం నీళ్లు పోసుకొని చక్కగా ఫైన్గా రుబ్బేసుకోవాలన్నమాట. సో ఎంత హెల్దీ ఏంటి చూసారా? మీరు చక్కగా ఏంటి అంటే ఇలా రుబ్బేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే హ్యాపీగా మన దోశలు వేసేసుకోవచ్చు. కాసేపు అలా ఉంచాలి, ఇమ్మీడియట్గా కాకుండా. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం వేస్తాం. మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మాత్రం ఒక 30 మినిట్స్ టు 1 అవర్ వరకు దాన్ని అలా పక్కన పెట్టేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సరే, ముందుగా ఇవన్నీ రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత ఇంకొకటి 2 వేయాలి ఇందులో, అదేంటో కూడా చెప్తా. రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. చూసారా, చక్కగా రుబ్బేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేద్దాం. పర్ఫెక్ట్ అండి. చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఇంతకంటే నీళ్ళు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఇప్పుడు ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము అంటే కాస్త ఇంగువ, అలాగే కాస్త పసుపు, అంటే కొంచెం మనకు రంగు. మీకు ఆ పసుపు రంగు వద్దు, ఇలాగే వైట్గా కావాలి అంటే పసుపు యాడ్ చేసుకొని అక్కర్లేదు. అంటే కొంచెం మనం డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి పసుపు కూడా లైట్గా వేసాం. సో ఇంతవరకు మనం అసలు ఉప్పు యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేద్దాం. సరిపోతుంది. ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది. సో చివరిగా యాడ్ ఆన్ లాగా ఏంటి అంటే మనకు చక్కగా జీలకర్ర వేసుకుంటున్నాం అనమాట. ఇది మీరు మామూలుగా దోశ వేసుకున్నప్పుడు అలా దూరగా వేయించినప్పుడు పెసరట్టుకు వేసుకున్నట్టు అందులో పైనుంచి కూడా వేసుకోవచ్చు. ఇందులో టెన్షన్ లేకుండా హ్యాపీగా ఇందులో వేసేసుకుంటే ఇంకా మనకి అది కూడా హ్యాపీ, ఈజీ. ఇక్కడ ఒక కారం పొడి తీసుకున్నానండి నేను బేసిక్గా. ఇదేంటి అంటే మనకు ఒక ఇడ్లీ కారం లాంటిది అనమాట. సో ఇడ్లీ కారం బేసిక్గా మనము దోశ వేసుకున్నప్పుడు పైనుంచి ఇలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సరే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో ఇదేంటి అంటే మనకు ఈ పిండి ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అంటే ముందు రోజు నానబెట్టుకుంటే మిగతాదంతా కూడా మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ ఈ పిండిని చక్కగా మనము 2 రోజుల వరకు వాడుకోవచ్చు. బాక్సుల్లో పెట్టుకొని వెళ్ళాము అంటే మీకు అసలు యాక్చువల్గా వేరే దీంతో చట్నీ కూడా అవసరం లేదు. అంటే మన కారం, అంటే మన ఇంట్లో ఇట్లా కారం ఉందనుకోండి, సో చక్కగా కారం వేసేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. ఇడ్లీ కారం అనే కాదు, మన దగ్గర ఏదున్నా సరే. కొంతమంది దగ్గర చట్నీ పొడిలాగా తర్వాత రకరకాలు ఉంటాయి కదా, సో అలాంటివి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. అప్పుడు మీకు వేరే చట్నీలా కూడా అవసరం లేదనమాట. సో హెల్దీ అండి. మన నల్ల మినుములు ఎప్పుడు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. నల్ల మినుములు కుర్రల కాంబినేషన్ అంటేనే చాలా సూపర్ కాంబినేషన్ అనమాట. సో ఓకే, సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో పెనం కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కొంచెం మనం నూనె వేసుకుందాం, జస్ట్ మనకి చిన్న సీజనింగ్ లాగా. అండ్ ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పిండిని దోశలాగా వేసేసుకుందాం. సో ఇలా చక్కగా సాధ్యమైనంత పలుచగా వేసేసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకొని మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ ఇడ్లీ కారం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా వేసుకుందాం. మీకు ఇది చూసుకోండి, కొంచెం కారంగానే ఉంటుంది ఇది కూడా. సో దాన్ని బట్టి మీకు ఎంత కావాలో ఏంటో చూసుకొని వేసుకోండి. అండ్ ఇట్లా ఇడ్లీ కారం వేసుకున్న తర్వాత కూడా మనం ఈ కారం పొడి మీద నుంచి కాస్త నూనె వేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం మనం సిమ్లో పెట్టుకొని 2 వైపులా వేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. బాగా సిమ్లో పెట్టుకుంటే మనకి ఇటువైపు కూడా ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. కొంతమందికి జలుబు చేసినప్పుడు ఆవిరి పడుతూ ఉంటారు. అందరూ కూడా కామన్గా మనందరికీ తెలిసిందే అది. అయితే ఈసారి ఏం చేయండి అంటే
వామును నిప్పులపై వేసి ఆ పొగను మాటిమాటికి పీలుస్తూ ఉండాలి. ఆ పొగ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు జలుబు అనేది చాలా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుందన్నమాట. మరి ఈ చిట్కా అందరికీ అవసరమే కదా, ట్రై చేయండి. దోశ పిండి రుబ్బుకున్నాము, చక్కగా దోశ కరకరలాడే దోశ వేసేసుకున్నాము. సో ఇక్కడ చూసారా ఇడ్లీ కారం కూడా వేసాము. బట్ ఇడ్లీ కారం వేసాక యాక్చువల్గా రెండో వైపు తిప్పనక్కర్లేదు. నేను ఊరికే జస్ట్ అలా లైట్గా తిప్పాను, కానీ మన కారం మాత్రం ఎక్కడికి కదలలేదు. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. సో దీన్ని మనం ఇలా హాఫ్ ఫోల్డ్ చేద్దాం. కారం పొడి వేసినట్టు కూడా తెలుస్తుంది. దీన్ని చక్కగా ఇలా సర్వ్ చేసేసుకుందాం. ఎటువంటి చట్నీ నాకు తెలిసి అయితే అవసరం లేదు. కాకపోతే అందరికీ బేసిక్గా దోశ అనగానే చట్నీతో అట్లా మ్యాండిటరీ అనమాట. 100% అది లేకపోతే వాళ్ళకు తిన్న ఫీలింగ్ ఉండదు కాబట్టి మీరు తినచ్చు. బట్ ఇది ఆల్రెడీ ఇడ్లీ కారం ఉంటే కనుక అసలు అవసరం లేదనమాట. సో కొర్ర నల్ల మినుముల దోశ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర నల్ల మినుముల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్ర బియ్యం 1 కప్పు, దోశ రైస్ 1 కప్పు, నానబెట్టుకున్న నల్ల మినుములు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నానబెట్టిన ఎండుమిరపకాయలు 5, ఉప్పు తగినంత, పసుపు తగినంత, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇడ్లీ కారం 1 టేబుల్ స్పూన్. కొర్ర నల్ల మినుముల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న కొర్రలు, నానబెట్టుకున్న దోశ బియ్యం, నానబెట్టుకున్న నల్ల మినుములు, పచ్చి కొబ్బరి తురుము, ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి వేసి మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఇంగువ, పసుపు, సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాపై నూనె వేసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని పైన నుంచి కాస్త నూనె, ఇడ్లీ కారం పొడి వేసుకుని 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర నల్ల మినుముల దోశ రెడీ. చూసారు కదా, కొర్ర నల్ల మినుముల దోశ కరకరలాడుతూ ఎంత బాగుందో. తయారు చేసుకునే విధానం కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సన్నగా పల్చగా భలే వచ్చింది అసలు నిజంగా. అంటే ఏ టేస్ట్ ఫస్ట్ తెలుస్తుంది అని చేస్తున్నాం. పచ్చి కొబ్బరి తురుము వేయండి ఖచ్చితంగా, అది చాలా మంచి టేస్ట్ తీసుకొచ్చింది, కమ్మదరం తీసుకొచ్చింది. యాక్చువల్లీ బాగుందండి. అంటే ఇందులో ఏం వేస్తారో నిజంగా తెలియట్లేదు. అంటే కుర్రలా ఏంట మినుములా అని చెప్పడం కష్టమే. అడుగుతారు కంపల్సరీ ఇందులో ఏమేమి వేశారు అని చెప్పి. ఎందుకంటే ఇందులో ఏం వేసామో క్లారిటీ అఫ్ కోర్స్ ఉంటుంది, ఎందుకంటే దోశ రూపంలో వేసేసాం కదా. సో వాటికంటూ కూడా స్పెషల్ టేస్ట్లు ఏమి ఉండవు. సో అలా కూడా ఏం తెలియట్లేదు. కానీ కరకరలాడుతూ భలే వచ్చిందండి నిజంగా, చాలా బాగుంది. దోశ రైస్ వాడండి, ఇలా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఓకే, సో చూసారు కదా ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.